దర్పానికి రాజసానికి మారుపేరు మన ఒంగోలు జాతి గిత్తలు. రైతులు ఇవి తమ దగ్గరుంటే ఎంతో విలువైన ఆస్తి తమ దగ్గరున్నట్లు భావిస్తారు. నిలువెత్తు అందం, బలమైన దేహదారుఢ్యం, కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం. తెలుగువారి పశుసంపద విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన ఈ జాతి ఎద్దులు తెలుగింటికే గర్వకారణం. అలాంటి వృషభ రారాజైన ఈ ఒంగోలు జాతి పశువులను ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు ఔత్సాహికులు ఎలాంటి లాభాలను ఆశించకుండా వీటిని పోషిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు పుచ్చకాయల శేషాద్రి చౌదరి. మరి కనుమ పండుగ సందర్భంగా వృషభ రాజులను పోషిస్తున్న ఈ రైతు విజయ గాథను తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అంటే ప్రకాశం జిల్లాలో ముందుగా గుర్తు వచ్చేది ఎద్దులు బండి లాగే పోటీలు. ఆ ఎద్దులు బండి లాగే పోటీలు కేవలం నెల రోజులు మాత్రమే నడిచినప్పటికీ ఆ ఎద్దులు మాత్రం సంవత్సరం పొడుగునా రైతాంగం కన్న బిడ్డలను సాగినట్టు సాగుతారు. అయితే ఒక్కొక్క ఎద్దు ఖరీదు దాదాపు 30 నుంచి 40 లక్షల దాకా కూడా ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిత్తలు ఉన్నాయి. అయితే వాటికి అంత ఖరీదు ఎందుకు, వాటికి పోషణ ఏ విధంగా చేస్తారు, వాటిని ఏ విధంగా ఈ సంవత్సరం పాటు సాగుతారనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు పుచ్చకాయల శేషాద్రి చౌదరి. ఈయన గత 12 ఏళ్లుగా ఒంగోలు గిత్తల్ని పెంచుతున్నారు. ఒంగోలు గిత్తలంటే ఈ రైతుకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి వాటితో ఆడుతూ పాడుతూ పెరిగారు. అందుకే ఎంతో ప్రేమతో చంటి పిల్లల్లా కంటికి రెప్పలా ఈ గిత్తలను కాపాడుకుంటున్నారు. ఈయన దగ్గర ప్రస్తుతం ₹1 కోటి విలువ చేసే 14 గిత్తలున్నాయి. గిత్తల దినచర్యలు చూస్తే మనుషులు కూడా ముక్కున వేలేసుకోక తప్పదు. మరి ఉదయం 6 గంటలకు లేస్తాయి, ఎంచక్క పాలు తాగుతాయి. వెంటనే 4 కిలోమీటర్ల వాకింగ్ మరియు జాగింగ్ చేస్తాయి. ఆ తర్వాత అలిసిపోయిన గిత్తలు వేడినీటి స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాయి. విశ్రాంతి పూర్తవగానే వీటికి 12 గంటలకు ఉలవలతో కూడిన దాణా రెడీగా ఉంటుంది. మళ్లీ 3 గంటలకు ఖర్జూరాలు తిని అలా సాయంత్రం మళ్లీ 4 గంటలకు వాకింగ్ చేస్తాయి. ఇక 6 గంటలకు బెల్లం, నువ్వులతో చేసిన ముద్దలు తింటాయి. ఇలా వీటికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతున్నారు శేషాద్రి చౌదరి. మనం ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో ఉన్నాం. గిద్దలూరు ప్రాంతంలో దాదాపు ఓ రైతు అతనుకున్న మక్కువను బట్టి 10 ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు. వాటి పోషణకు దాదాపు లక్షల రూపాయల పోషణ నెలకి అయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ గిత్తల్ని పెంచడంలో అతని ఆలోచన ఏంది, అతను ఆలోచన తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చిన్నప్పటి నుంచి ఇళ్లలో ఉండటం వల్ల అది కొంచెం ఇష్టంగా పెరిగి ఇవాళ పెద్ద అయిన స్టేజ్లో మనం దాని సొంతగా మనమే ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేసుకోవాలని ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఖర్చు గురించి పెట్టుకుంటే ఖర్చు చాలా అయింది. వాటిని కాపాడుకోవడానికి ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు బ్రెజిల్ దేశానికి అది వెళ్ళినాయి. కానీ ఇప్పుడు ఇవాళ ప్రకాశం జిల్లాలో ఎత్తుక్కుంటే బాగా చూసినా కూడా 1000 ఎద్దుల కన్నా ఉండవు. మనం పుట్టి పెరిగింది కూడా ప్రకాశం జిల్లాలో, ఎద్దు అనేది పుట్టింది కూడా అక్కడే. దాని పోషణ అవన్నీ పెంచుకుంటే మన గుళ్ళకమ్మ దానికి పెట్టింది పేరు. ఒంగోలు జాతి ఎద్దు అంటే ఆడ పుట్టాలి, ఎక్కడైనా పెరగాలేదు. అలాంటిది వాళ్ళ మన గుళ్ళకమ్మ గడ్డ మీద ఎక్కడ ఉండే ఎక్కడ లేవు కదా. పొద్దున్న లేచిన కాడ నుంచి వాటిని దగ్గర మన ఇంట్లో పిల్లల్ని ఎలా సాగుతాం వాటిని కూడా అలానే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. మనం వ్యవసాయం అనేది చేపిను. వాటి కోసం వీటి కోసం నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. దాని మీద ఏంటంటే రోజు రెగ్యులర్గా వాటిని చూసుకుంటా, వాటిని పోషణ అవన్నీ చూసుకుంటా, ఆరోగ్యాలు అవి కాపాడుకుంటా. అందువల్ల కాంపిటీషన్లో దిగుతూ ఉంటాం. స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నేను మేపుతున్నాను. ఇది 13వ ఏడు. ఇంతవరకు ఓటమి అయితే లేదు. ఈ గత 9 నెలల నుంచి ఆరోగ్యాలు బాగుండక కొంచెం ఇబ్బంది పడుతున్నాం. వేరే జిల్లాకి వెళ్ళి గడ్డి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇప్పుడు కొంటున్నాం. గుంటూరు, కృష్ణా జిల్లా వెళ్ళి వేస్తున్నాం. కృష్ణా జిల్లా ఎక్కడ, మన ప్రకాశం జిల్లా ఎక్కడ. ప్రతి సంవత్సరం ఎండాకాలం గడ్డి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ మేపుకుంటున్నాం.
ఒక విధంగా చూడాలంటే నా దగ్గర అది ఒక ఎద్దు ఉంది. దరిదాపు నేను దానికి 2.5 సంవత్సరం అప్పుడు 2,70,000 పెట్టుకున్నాను. అది పోయిన సంవత్సరం దాన్ని 20 లక్షల దాకా అడిగారు నన్ను. అంటే నేను ఎప్పుడు ఎద్దులు అయితే బయటకు అమ్మను, వాటిని పెంచుకోవాలని దీని మీద. అది మనం పెట్టేదాన్ని బట్టి ఉండేదండి. 200 నుంచి 500 దాకా పెట్టచ్చు. దానికి సరిపడా అంటే ఒక 300 ఖర్చు అయితే సరిపోయింది. 12 సంవత్సరాల నుంచి పాల్గొని ఉన్నాను. నా ఒక్కొక్క ఎద్దు దరిదాపు 140 నుంచి 150 పందాలు ఆడాను. ప్రతి సంవత్సరం 30-40 పందాలు ఆడింది. ఎడ్ల పందేల మాట వినపడగానే ఒంగోలు గిత్తలు గుర్తుకొచ్చేస్తాయి. అందుకే ప్రతి ఏటా జిల్లాలో సంక్రాంతి పూట జరిగే ఎడ్ల పందేల్లో శేషాద్రి చౌదరి గిత్తలు పాల్గొనాల్సిందే. జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా ఖచ్చితంగా పాల్గొనవలసిందే. గిత్తల పోషణ అంటే ఆషామాషీ కాదు. నెలకు సుమారుగా 3 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. వీటి పోషణ, సంరక్షణ బాధ్యతలను చూసుకునేందుకు 8 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ఏడాదికయ్యే ఖర్చు ఇంచుమించు 10 లక్షల పైనే. మరి ఇంత ఖర్చు పెడుతోన్నా రైతుకు గిత్తలు తెచ్చిపెట్టే ఆదాయం మాత్రం శూన్యం. మంచి దానాలు పెట్టుకొని ట్రైనింగ్ చేయాలి. రోజు ఇంటి దగ్గర ట్రైనింగ్తో పందాలకు తీసుకొని వెళ్ళిపోతాం. ట్రైనింగ్ అంటే ఎలా చేస్తారు అసలు? రోజు వాకింగ్ బండ కడతాము. బండ ట్రైనింగ్ తీసుకొని రోజు బండతో ట్రైనింగ్ చేసి ఇంటి దగ్గర రోజు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పందెంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు పందెంలో స్టడీకి. వాటికి ఆహార అలవాట్లు ఏ విధంగా ఉంటాయి? మనం పెట్టేదాన్ని బట్టి ఆహారాలు, ఉలువలు, క్యారెట్ పెడతారు. కానీ పెట్టేదాన్ని బట్టి మనం పెట్టుకునేదాన్ని వసతులు బట్టి ఖర్జూరం పెడతారు, బాదం పిస్తా అవన్నీ పెట్టేటోళ్ళు పెడతారు. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఒక్కొక్క ఎద్దు దాదాపు 20 లక్షలు పైబడి ఖరీదైన ఎద్దులు. అయితే ఇవి ఒక్కొక్కటి దాదాపు 12 సంవత్సరాలను చూసుకుంటే ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక పందాలలో పాల్గొని మొదట, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అయితే ఆ ఎద్దును పెంచే రైతుకి దక్కే ప్రతిఫలం ఏమీ లేకపోయినా అవి పందాల్లో నిలబడ్డాయి, పందాల్లో గెలిచాయి అంటే వారు సాధించిన విజయంగా భావిస్తారు. అందుకోసమే లక్షల వ్యయం వాటి మీద వెచ్చిస్తూ ఉంటారు. ఉదయం లేచిన తర్వాత వాటి దగ్గర వర్క్ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత ఎద్దుల్ని వాకింగ్ తీసుకెళ్తారు. వచ్చిన తర్వాత వాటిని కడిగేసి వాటికి దానాలు అవి ఉదయం 10 గంటల దాకా పని ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయటకు వస్తాయి, బయట ఉంటాయి. తర్వాత దానాలు తింటాయి. ఆ రోజు ఖాళీ ఉంటాయి. ఏదైనా ఉదయం వాకింగ్ వర్క్ ఉంటుంది. 3 రోజులకు ఒకసారి ప్రాక్టీస్ ఉంటుంది. పందాలు ఎక్కడున్నా పందాలకు వెళ్తుంటాం. అయితే వాకింగ్ ఎంత దూరం వాకింగ్ చేపిస్తారు? 2 కిలోమీటర్స్ వెళ్ళి వస్తాయండి. 2 కిలోమీటర్స్ 45 మినిట్స్ అట్లా పడుతుంది. 4 కిలోమీటర్స్ అవుతుంది పోయి వచ్చేసరికి. ఉదయాన్నే లేవగానే 6ంటికి పాలు దాపుతామండి. 7 గంటలకు దానా పెడతాము. మళ్ళీ 10-11ంటికి మళ్ళీ జావ దాపుతాము. అంతా పాలన మొత్తం నేనే చూసుకుంటాను. 12-13 సంవత్సరాల నుంచి నాకు ఇదే వృత్తి. ఎద్దులంటే నాకు బాగా ప్రేమతో ఎద్దుల కాడే ఉంటుంటాను. బాగా నైట్ కూడా లేచి 2-3 సార్లు లేచి ఎద్దులు చూసుకుంటూ ఉంటాను. వాటికి అనారోగ్యాన్ని ముందుగా ఏమైనా గుర్తించగలుగుతాను? చూడగలుగుతాను. నాకు అర్థం అవుతుంది.
మామూలుగా ఏదైనా నెవురులు వేయకపోతే నెవురులు తక్కువ వేస్తుంటే అర్థం అవుతుంది. ఆ నెవురులు తక్కువ వేసినప్పుడు టెంపరేచర్ చూసుకుంటా ఎట్లా ఉంది ఏంది అనేది గంటకు ఒకసారి చూసుకోవటం అది చేస్తుంటాను. పెట్టే ఆహారం అంటే అది మనం పెట్టిన తర్వాత ఎద్దు మళ్ళీ నెవురుకు వస్తుందా రావట్లేదా అని మనం 1 గంట 2 గంటల్లో చూసుకుంటాము. చూసుకుంటే అర్థం అవుతుంది. నెవురుకు రాకపోతే ఏదైనా ఎద్దులో ఏదైనా తేడా ఉందేమో అని ఆలోచిస్తే ఏదైనా టెంపరేచర్ చూసుకోవటం అట్లా ఉంటుంది. గిత్తల పెంపకం ద్వారా తనకు మానసిక ఉల్లాసంతో పాటు సమాజంలో గ్రామంలో ప్రత్యేక మర్యాద దక్కుతోందంటున్నారు రైతు. ప్రపంచ దేశాలలో ఖ్యాతి సంపాదించిన ఒంగోలు గిత్తలు ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే ఈ వృషభరాజుల సంరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రన్నింగ్ పందాల్లోకి వెళ్ళాలంటే ఒక్కరోజుగా రన్నింగ్ చేయాలంటే చేయలేం కాబట్టి వాటికి మామూలుగా వాకింగ్ జాగింగ్ మనం ఎలా చేస్తామో వాటికి కూడా శారీరక శ్రమ ఉండాలి కాబట్టి దానికోసమే 4 కిలోమీటర్లు కానీ చిన్న బండ వేసి డైలీ వాకింగ్ జరగటం, బండ పందెం లాగటం, కోర్టు ట్రైనింగ్ ఉండాలి. దానికోసమే డైలీ కంపల్సరీగా చేయాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ పశువుల్ని ఈ ఒంగోలు జాతి గిత్తలు ప్రస్తుతం మన జిల్లాలో పెరిగినటువంటి మన ఒంగోలు జాతి ప్రస్తుతం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కారణం ఏందయ్యా అంటే కరువు కాటకాలు ప్లస్ దాన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి అంతటి ఆర్థిక వనరులు లేక, దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం లేక, దానికి ఎవరన్నా ఒకరు వారా పెంచేవాళ్ళు ఉంటే దానికి సరైనటువంటి డాక్టర్స్ లేక చాలా ల్యాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం డాక్టర్ వ్యవస్థ మాత్రం అందుబాటులో లేదు. దీనికి కూడా ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. గేదెలకు కానీ ఒక ఇన్సూరెన్స్ పెట్టుకుంటే మనం ఏదైనా ల్యాబ్స్ అయినప్పుడు నష్టపరిహారం ఎట్లా ఉంటుందో కనీసం అంటే వాళ్ళకి మనం అంత ఇవ్వలేకపోయినా కొంతవరకైనా ఇచ్చి మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. మెయిన్గా ఈ పందెంలకు మాత్రం ఇన్సూరెన్స్ సౌకర్యం గట్టిగా కల్పించాలి. డాక్టర్లు సరిగా లేక, ఎద్దులకు ఆరోగ్యాలు బాగాలేక దాంతో అంతరించిపోతున్నాయి. చూసుకునే వాళ్ళు లేడు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు కాబట్టి సాకే వాళ్ళకు ధైర్యం తగ్గుతుంది. దానికోసం అంతరించిపోతున్నాయి. ఎక్కువ ఊరికే ఉంటే ఎట్లా చూసుకునే వాళ్ళు కావాలి కదా. చూసుకునే ఇన్సెట్ ఎద్దుల మీద కొంచెం డాక్టర్లకు కూడా ఉండాలి కదా. ఇంత పెట్టుబడి పెట్టి ఇంత పెట్టి చేసుకుంటున్నారు, మేము కూడా చూడాలి కొంచెం అనేది ఉంటే డాక్టర్లకు ఈ ఒంగోలు జాతి అనేవి కొంచెం డెవలప్ అవుతాయి. ప్రకాశం జిల్లాలో చూసుకుంటే సంక్రాంతికి ముందుగానే ఎద్దుల్ని సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా సంవత్సరం పొడుగునా వారు పోషించి పెంచిన ఈ గిత్తలకి పోటీలు రంగంలో దించడానికి ఎవరి గిత్తలను వారు రెడీ సిద్ధం చేసుకున్నారు. ఏదైనప్పటికీ ఈ ఏడాది సంక్రాంతికి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తమైన గిత్తల పోటీలో ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్తలే ముందొస్తాయని రైతులు చెబుతున్నారు. కెమెరామెన్ కిరణ్తో రాజేష్, HMTV, ఒంగోలు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం.